హాయ్ ఫ్రెండ్స్, నేను రాజు. ఈరోజు నేను మీకు ఫోటోషాప్లో ఐడి కార్డ్ ఎలా డిజైన్ చేయాలనేది చూపిస్తాను. ఏ ఐడి కార్డ్ అయినా, మనం జర్నలిస్ట్ ఐడి కార్డు, రిపోర్టర్గా, ఇంకా కాలేజ్ ఐడి కార్డు, స్కూల్ ఐడి కార్డు, ఇంకా మన ఆఫీస్ ఐడి కార్డు, ఏదైనా సరే మన ఐడెంటిటీ కార్డు ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ ఉంటాయి, నా న్యూస్ పేపర్ సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఐడి కార్డ్ ఎలా తీసుకుందాం, దాని సైజ్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాం. ఫోటోషాప్లో ఐడి కార్డ్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫోటోషాప్ 7.0 ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం సైజ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇది చేయడానికి ముందు మన దగ్గర ఏమేమి కావాలి, మన కంపెనీ లోగో, ఏ కంపెనీ అయితే ఐడి కార్డ్ చేయాలనుకుంటామో అది న్యూస్ పేపర్ కానీ, ఇంకేమైనా కంపెనీ కానీ, స్కూల్ కానీ, కాలేజీ కానీ, ఏదైనా సరే మన కంపెనీ లోగో కావాలి. ఫస్ట్ కంపెనీ లోగో కావాలి. దాని తర్వాత మన పాస్ ఫోటో ఓకే కావాలి. చూడండి, ఫోటోషాప్ నేను ఓపెన్ చేసిన తర్వాత కంట్రోల్ ఎన్ కొట్టిన తర్వాత విండో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సైజ్ పెట్టుకోండి. విడ్త్లా 2.1, హైట్లా 3.3, ఇంచెస్లా ఇది పెట్టుకోండి. ఇది పెట్టుకొని ఇక్కడ ఇంచెస్ పెట్టుకోండి. ఆర్జీబీలో ఉండాలి. ఇది 3, రిజల్యూషన్ 300 ఉండాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇది వైట్ పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే కొట్టండి. ఓకే అయిపోయిన తర్వాత మనకి ఇది ఐడి కార్డు సైజ్ వచ్చేసింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఈ ఐడి కార్డ్ సైజ్ వచ్చింది. దీంట్లో మనం ఏం చేయాలి, ఫస్ట్ ఏం చేయాలంటే మన కంపెనీ లోగో అయితే ఏముందో ఫస్ట్ ఆ లోగో తెచ్చుకోవాలి. ఆ లోగో తెచ్చుకొని అందులో వేసుకుందాం. చూడండి, నేను ఒక న్యూస్ పేపర్ ఒక కంపెనీ లోగో నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నది. ఒక లోగో ఉంది నా దగ్గర. చూడండి, ఈ లోగో ఇలా పెట్టేసిన. చూడండి, ఈ లోగో అనేది ఫస్ట్ పైన పెట్టుకున్నాం. ఓకే, ఈ లోగో ఇలా పెట్టిన తర్వాత దీన్ని కొంచెం కంట్రోల్ టీ కొట్టి కొంచెం చిన్న చేసుకున్నా. ఈ లోగో మనం ఫస్ట్ పైన పెట్టుకున్నాం. పైన పెట్టుకున్న తర్వాత ఎప్పటికప్పుడు మీరు ఫస్ట్ దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసుకొని పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. ఓకే, ఇదే లెవెల్ పెట్టుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏం చేద్దాం, క్రోమ్కి వెళ్ళండి. గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఒక న్యూ విండో తీసుకొని ఇందులో ఫోటోషాప్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఏమొస్తుందా, ఫోటోషాప్ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఇది వస్తాడు. వచ్చిన తర్వాత ఇమేజ్లోకి వెళ్తే ఇక్కడ మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ కనబడతాయి. బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ మనకు నచ్చింది చూడండి, ఇలా సెలెక్ట్ చేసి చూస్తే ఇంకా మీకు చాలా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అని సీమోర్ కొట్టినాం. చూడండి, ఇలా బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ అని చాలా ఉన్నాయి. సో ఇది ఏదైనా సరే మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ తీసుకొని వెళ్ళిపోవడమే. చూడండి, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏది తీసుకుందాము. సరే, ఇది చూడండి, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది, దీన్ని తీసుకుందాం అనుకోండి. చూడండి, ఇలా మీకు ఏ బ్యాక్గ్రౌండ్ వస్తే ఆ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. మంచిగా నీట్గా పర్ఫెక్ట్గా ఉన్నదని, క్లియర్గా ఉన్నదని చూసుకోండి. దీన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని డైరెక్ట్ ఫోటోషాప్లోకి వచ్చి కంట్రోల్ వి కూడా ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. కంట్రోల్ టీ కొట్టి కొంచెం పెద్దగా చేసుకున్నాం. చూడండి, పైది అవసరం లేదు, నేను పైది డిలీట్ చేసేస్తున్నా. ఈ టూల్ తీసుకొని పైది ఇక్కడ డ్రా చేసి పై క్రాప్ చేసిన. కంట్రోల్ టీ కొట్టి ఇలా పెద్ద చేసుకున్నా. ఓకే, కంట్రోల్ టీ కొట్టి ఇలా రొటేట్ చేసుకున్నాను. దీన్ని రొటేట్ చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకున్నా. కొంచెం డిలీట్ చేస్తున్నా పైన. కంట్రోల్ డి చూడండి, ఇలా పెట్టేసుకున్నా. ఇలా పెట్టుకున్నాం. ఇలా పెట్టిన తర్వాత ఈ గ్యాప్లో మనం పత్రిక గురించి, న్యూస్ పేపర్ కాబట్టి పత్రిక గురించి ఇక్కడ ఒక బాక్స్ తీసుకొని
బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఏదన్నా మనం బ్యాక్గ్రౌండ్ ఒక బాక్స్ తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ లేయర్ తోటి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని డ్రా చేసిన తర్వాత కంట్రోల్-C కంట్రోల్-V కొడితే కాపీ అయిపోయింది. మనం కావాలనుకున్న దానికి వచ్చేసినాక ఏం చేయాలి, కంట్రోల్-Shift బ్యాక్ స్పేస్ కొట్టాలి. సో ఇలా వచ్చేసింది మనకు వస్తుంది లేయర్ అని, మనం కట్ చేసుకున్న లేయర్ అనేది చూడండి వచ్చేసింది. దీంట్లో ఇక్కడ టైప్ చేద్దాం ఏంటిది, డైలీ న్యూస్ పేపర్, డైలీ న్యూస్ పేపర్. ఓకే, ఇలా మనం పేపర్ గురించి ఏదైనా ఒకటి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా పెట్టేసిన తర్వాత ఓకే లోగో పెట్టుకున్నాం, డైలీ న్యూస్ పేపర్ పెట్టుకున్నాం, చిన్న డిజైన్ పెట్టుకున్నాం. తర్వాత ఫస్ట్ మన ప్రెస్ ఐడి కార్డు, జర్నలిస్ట్ ప్రెస్ ఐడి కార్డుకి ఏం ఉండాలి, ఫస్ట్ ప్రెస్ అనే ఉండాలి కదా ఫస్ట్. సో చేద్దాం, మనం ఏం చేద్దాం, ఫస్ట్ ప్రెస్ అనేది తీసుకుందాం. ప్రెస్ అనేది తీసుకుంటే ఏం చేయాలి, సేమ్ మళ్ళీ ఇతనే ఇది ఒకటి మనం ఒకటి తీసుకున్నాం కదా, ఈ బాక్స్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మూవింగ్ టూల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ బాక్స్ టూల్ తీసుకొని మనం ఎక్కడైతే అది తీయాలనుకుంటాం ప్రెస్ అనేది అక్కడ చూడండి, ఇక్కడ ఇంతవరకు ఇలా డ్రా చేసేయండి. ఓకే, డ్రా చేసిన తర్వాత కంట్రోల్-C కంట్రోల్-V కాపీ పేస్ట్ అయిన తర్వాత కంట్రోల్-Shift బ్యాక్ స్పేస్ కొడితే ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ మనం మళ్ళీ ఒక లేయర్ తీసుకున్నాం, ఒక బాక్స్ని ఫోటోషాప్లో ఒక బాక్స్ తీసుకున్నాం. ఓకే చూడండి ఇదే బాక్స్, దీన్ని చూడండి ఏడ్జ్లకి కరెక్ట్ పెడదాం. ఓకేనా, పెట్టిన తర్వాత బాక్స్ మరి ఎలా ఉండాలి, దీనికి ప్రెస్ అనేది ఏముంటుంది, దాదాపు ఏ కలర్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రెడ్ ఉండి లెటర్స్ వైట్ ఉంటే బాగా వచ్చే కనబడుతుంది. సో ఏం చేసినా సెలెక్ట్ చేసుకొని దీనికి బాక్స్ రెడ్ ఇవ్వాలంటే ఈ ఎల్లో బాక్స్లో పైన రెడ్ కలర్ పెట్టుకొని ఓకే, మళ్ళీ సేమ్ కంట్రోల్-Shift బ్యాక్ స్పేస్ కొడితే దానికి రెడ్ కలర్ వచ్చేసింది. రెడ్ కలర్ వచ్చేసినాక రాయాలి కదా ప్రెస్ అని, మళ్ళీ టెక్స్ట్ టూల్ తీసుకుందాం. టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ మదర్ కర్సర్ పెట్టి రాద్దాం, ప్రెస్ PRESS ప్రెస్ ఇంతే కదా. ఓకే కంట్రోల్ వచ్చిందా, దీన్ని కంట్రోల్-T కొట్టి పెద్దగా చేద్దాం. ఓకేనా, సో మనకి ఇది ఇప్పుడు పెద్దగా అయింది. ఇది బ్యాక్గ్రౌండ్ కొంచెం పెంచుదాం, పెద్దగా కనబడతలే కదా, బ్లాక్ కలర్లో ఉంది. దీనికి ఏం చేద్దాం, వైట్ కలర్ ఇచ్చుకుంటే ఇక్కడ కలర్ బాక్స్ ఉంది కదా, టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని కలర్ బాక్స్ వస్తాలి. కలర్ బాక్స్లో పోయి ఇక్కడ వైట్ పెట్టేసుకో. ఓకేనా, వైట్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం డార్క్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకొని ఈ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ ఈ రెడ్ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డార్క్ చేసుకొని కంట్రోల్-Shift బ్యాక్ స్పేస్. ఓకే, బ్యాక్గ్రౌండ్ డార్క్ అయింది కాబట్టి వైట్ మంచిగా కనబడుతుంది. ఓకే అయిపోయింది, లోగో అయిపోయింది, పేపర్ పేరు అయిపోయింది, చిన్న డిజైన్ పెట్టేసినాం, ఇవి పెట్టేసినాం. తర్వాత ఏం చేద్దాం, ఇప్పుడు ఫోటో పెట్టాలి. ఓకే, ఫోటో పెట్టాలి. ఇప్పుడు ఏ ఫోటో పెట్టాలి, మన పాస్ ఫోటో. సరే ఎవరైనా మనం ఉంటాయి కదా, మన రిపోర్టర్ కానీ మన ఐడి కార్డు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ ఫోటో కావాలి మనకు, వాళ్ళ ఫోటో పాస్ ఫోటో కావాలి. పాస్ ఫోటో కావాలంటే తెచ్చుకోవాలి కదా. చూడండి పాస్ ఫోటోస్, నా పాస్ ఫోటో ఇప్పుడు అర్జెంటుగా కావాలి. పాస్ ఫోటోస్ చూడండి, ఇక్కడ వేరే ఐడి కార్డులో నా పాస్ ఫోటో ఉంది, ఇది నేను కట్ చేసి ఉంది. సరే ఈ పాస్ ఫోటో తెచ్చుకుందాం. ఇప్పుడు వాట్సాప్లో ఉన్నా సరే ఎక్కడ ఉన్నా సరే పాస్ ఫోటోస్ ఉంటాయి కదా, ఆ పాస్ ఫోటోస్ మనం తెచ్చుకోవాలి. ఓకేనా, ఇలాగనే చూపిస్తాను. నా పాస్ ఫోటో ఉంటే నేను దాన్ని వాట్సాప్ పంపించుకుంటున్నా. నా పాస్ ఫోటోను నా వాట్సాప్ పంపించుకొని చూపిస్తా. నీ పాస్ ఫోటో రెడీగా పెట్టుకొని ఫస్టే, ఎందుకంటే నేను మర్చిపోయినా ముందే పెట్టుకుందామని. ఓకే నా పాస్ ఫోటో వచ్చేసింది. ఇది పాత మనం తెచ్చుకున్న లోగో, ఇది తీసేసిన. సో ఇప్పుడు మన పాస్ ఫోటో తెచ్చుకుందాం. చూడండి నా పాస్ ఫోటో వచ్చేసింది. దీనిలో ఏం రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసుకొని
కాపీ చేసుకొని ఫోటోషాప్ పోయి Ctrl+V కొడితే వచ్చేసి చూడండి. ఇప్పుడు నా పాస్వర్డ్ వచ్చేసింది. Ctrl+T ఏం చేసిన మళ్ళీ Ctrl+T కొట్టి కొంచెం చిన్న చేసుకోండి. చిన్న చేసుకున్నామా? ఓకే. మనకు కావాల్సినంత సైజు పెట్టుకోవాలి. పాస్వర్డ్ ఏ సైజులో ఉండాలనే చూసుకొని కరెక్ట్ సైజులో పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టేసుకున్నాం. ఈ డిజైన్ కొంచెం పైకి జరిపి కొంచెం ఓకే, దాన్ని ఎక్కించిన ఏం కాదు, ఇలా పెట్టేసుకున్నాం పాస్వర్డ్. ఓకేనా? చూడండి, ఇలా ఫస్ట్ లోగో పెట్టుకొని మంచిగా, మనకు చిన్నగా ఉంది కాబట్టి మీకు క్లియర్ కనబడకపోవచ్చు. చూడండి, జూమ్ చేస్తే మంచిగా కనబడుతుంది. ఈ డిజైన్ పెట్టేసుకున్నాం, ప్రెస్ పెట్టేసుకున్నాం, ఫోటో పెట్టేసుకున్నాం. ఫోటో పెట్టేసుకున్న తర్వాత పేరు రాయాలిగా. ఈయన ఏంటిది, రిపోర్టర్, ఎక్కడ ఏం కథ అనే విషయాన్ని చూడండి. ఫోటో సెంటర్లో పెట్టుకోవచ్చు, సైడ్ పెట్టవచ్చు. ఇక్కడ మనకు స్పేస్ని బట్టి, స్పేస్ బాగానే ఉంది కాబట్టి నేను ఇలా సైడ్కి పెడుతున్నా. ఓకే ఓకే పెట్టేసిన తర్వాత మన నేమ్ ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి కాబట్టి దానికి నేమ్ ఇచ్చుకుందాం. నేమ్ ఇచ్చుకోవడానికి సేమ్ అలాగనే ఒక ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకొని ఎంటర్ చేద్దాం. రాజు. ఓకేనా? రాజు. నా పేరు తర్వాత వర్క్ ప్లేస్. ఎక్కడైతే వర్క్ ప్లేస్ అంటే ఇక్కడే చేస్తాడు రాజు. ఏంటిది ఇక్కడ ఫస్ట్ ఒకటి ఇంకో లైన్ వేసుకున్నాం, ఒక బాక్స్. నేను ఆల్ట్ పట్టుకొని దీన్ని తెచ్చుకున్నా ఎక్స్ట్రా. Ctrl+T కొట్టి కొంచెం పెద్ద చేసుకున్నాం. సో దీనికి ఏమన్నా కలర్ ఇచ్చుకుందాం. కలర్ ఇచ్చుకోవాలంటే ఇక్కడే రెడ్ కలర్ ఉన్న దాంట్లో ఇక్కడే ఉన్న కలర్ ఇచ్చుకోవాలి. Ctrl+Shift బ్యాక్ స్పేస్ కొడితే ఈ బాక్స్లో కలర్ అనేది దీనికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇది కింద రాద్దామా మీద రాద్దామా అని చూస్తున్నా. టైం పడుతుంది, ఎందుకంటే ఇది మన క్రియేటివిటీ కదా. మన క్రియేటివిటీ ఎందుకంటే మనం ఆలోచించుకొని చేసుకోవాలి. ఏదైనా పెట్టాలి, ఎట్లా పెడదామని. అంటే మేము కొత్తగా చేసి చూపిస్తున్నాం కాబట్టి ఇట్లా లేట్ అయిపోయి కొత్తగా చేసుకోవాలంటే కూడా ఇతనే ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఏదైనా పెడితే బాగుంటుంది, ఎట్లా బాగుంటుంది అని. అందుకోసమే నేను ఓకే ఇక్కడ ఏం చేయాలి, దీనికి వైట్ కలర్ ఇవ్వాలి. బ్యాక్గ్రౌండ్ డార్క్ పెట్టినప్పుడు వైట్ కలర్ ఇవ్వాలి. రిపోర్టర్ ఏంటిది, రాజు రిపోర్టర్. ఓకేనా? రిపోర్టర్ అనేది ఇచ్చేసిన వాళ్ళు. పేరు రాజు. ఓకేనా? నా పేరు. మళ్ళీ ఇక్కడ వర్క్ ప్లేస్. ఇవన్నీ క్యాపిటల్ లెటర్ అవసరం లేదు, స్మాల్ లెటర్స్ ఇచ్చుకోవచ్చు. వర్క్ ప్లేస్. ఇక్కడ క్వాలిటీ ఇప్పుడు వరకు చేయాలనుకుంటున్నాం దీన్ని. ఇవన్నీ ఉంటుంది. ఇంకోటి మళ్ళీ సిగ్నేచర్ కూడా ఉంటుంది. ఇది ఇక్కడ ప్లేస్ సరిపోతలేదు కాబట్టి ఇది చిన్నగా చేసుకుందాం. ఈ ప్రెస్ అనేది ఓకే. ఈ కలర్ కూడా కింద కొట్టుకుందాం, కొంచెం చిన్నగా చేసుకుందాం. ఇది
మీకు నచ్చిన కలర్స్ మీరు పెట్టుకోవచ్చు డిజైన్ చేసేటప్పుడు. ఇక్కడ నేను జస్ట్ మీకు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నా. ఈ కలర్స్ కానీ నేమ్స్ కానీ మీకు ఎటు నచ్చితే అట్లా, ఎక్కడ నచ్చితే అక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, చూడండి. సైజు మనకు కావాల్సిన సైజ్ అలా మనకు అడ్జస్ట్ అయ్యేటట్టు సైజ్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఇలా వర్క్ ప్లేస్ రిపోర్టర్ అనేది సెట్ అవుతుంది కదా, రిపోర్టర్ ఇలా పెడదాము. ఇక్కడ పైన పెట్టేద్దాము. ఈ ఆడ పెట్టాలి ఇలా పెట్టాలని ఏం లేదు, మీకు నచ్చిన కాడ పెట్టుకోవచ్చు. ఓకేనా, అటు జరుపుతున్నా ఇటు జరుపుతున్నాను ఏమనుకోవద్దు. మీకు ప్లేస్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇట్లా రిపోర్టర్ ఒకసారి పాత ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఎట్లా పెట్టినా ఏం కదా అని. నేను చేసినా కానీ డెసిగ్నేషన్ అట అండి, జస్ట్ చూడడానికి అంతే తెచ్చిన. ఓకే, అక్కడ రిపోర్టర్ కాడ ఇది తీసేద్దాం. ఇది ఇక్కడ ఫోటో పెట్టుకొని పేరు, డెసిగ్నేషన్ ఏంటిది అంటే ఎండి ఎడిటర్ అనే అందరికీ లేయం కాబట్టి రిపోర్టర్ అని టైప్ చేసుకోవాలి. రిపోర్టర్లకు ఇచ్చేటప్పుడు ఎవరికి ఇస్తున్నాం సరే, ఆయన సబ్ ఎడిటర్ అంటే సబ్ ఎడిటర్ ఇవ్వాలి, రిపోర్టర్ అయితే రిపోర్టర్ ఇవ్వాలి, ఏదైనా సరే. ఓకేనా, ఇది అవసరం లేదు, డిలీట్ చేసేసిన. ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా ఓకే, కొంచెం పెద్దగా ఫోటో. ఓకే, ఈ అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నా. నా పేరు నేను కలర్ ఇచ్చుకున్నా, బ్లూలా కనబడతలేదు. డెసిగ్నేషన్ అనేది చిన్నగా ఇచ్చుకున్నా సరిపోతుంది, పేరు అంత పెద్దగా కనబడుతుంది. ఓకే, డెసిగ్నేషన్ అనేది రిపోర్టర్. వ్యాలిడిటీ ఫస్ట్ వర్క్ ప్లేస్ ఇద్దాం, అంటే ఇక్కడ ఏ రిపోర్టర్ ఏ మండలానికి ఏ డిస్టిక్కి ఏదనేది ఇది రిపోర్టర్, ఇది వర్క్ ప్లేస్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ మళ్ళీ అథారిటీ సిగ్నేచర్ అని ఉండాలి కదా, ఈ పేపర్ ఉన్న సిగ్నేచర్ దీన్ని వేయాలి కదా. అలాంటప్పుడు కూడా మనం అది తెచ్చుకోవాలి. సిగ్నేచర్ని ఎలా అంటే ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద వాళ్ళతో సైన్ చేయించుకోవాలి. ఫస్ట్ చూడండి ఇలా వైట్ పేపర్ మీద సైన్ చేయించుకొని ఆ ఇమేజ్ను తెచ్చుకోవాలి ఇక్కడికి, ఫోటోషాప్కి తెచ్చుకొని. చూడండి ఇది నా సిగ్నేచరు, నేను జస్ట్ నాది ఎందుకంటే చూపించడానికే ఇస్తున్నా. సిగ్నేచర్ వచ్చిందా ఓన్లీ దీని బట్ట మనం ఇట్లా కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మిగతా అంతా నేను మిగతాది డిలీట్ చేసేస్తా. ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి, ఓన్లీ నా నేమ్ వరకే అంటే జూమ్ చేసుకొని చూడండి. ఇక్కడ కొంచెం దీన్ని బ్రైట్నెస్ పెంచుకుందాం. ఫస్ట్ ఇమేజ్లోకి వెళ్ళి
అడ్జస్ట్మెంట్లో బ్రైట్నెస్ పెంచుకున్న తర్వాత ఏం చేయాలి, మన నేమ్ వరకు ఇలా తీసుకోవాలంటే ఇక్కడ ఈ టూల్ ఉంది కదా, ఈ టూల్ సెలెక్ట్ చేసుకోండి. టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ సైడ్కి వైట్ మీద క్లిక్ చేసిరంటే పైన బ్యాక్గ్రౌండ్ వైట్ అంతా సెలెక్ట్ అయిపోతుంది. దాన్ని ఏం చేసి సెలెక్ట్ అయినాక ఏం చేయాలి, డిలీట్ కొట్టేసి డిలీట్. ఓకేనా, డిలీట్ కొట్టేసి ఓన్లీ మనకి పేరు మట్టుకే ఉంది. పేరు మట్టుకున్నాక ఇంకా ఏముంది, పేరులో కూడా ఇంకా వైట్ ఉంది కదా, అది కూడా దీంతో ఇలా పెట్టి డిలీట్ చేయాలి. ఇలా డిలీట్. ఓకే, ఇప్పుడు పేరు సిగ్నేచర్ ఒకటే మిగిలిపోయింది. కంట్రోల్ ఇలా సెలెక్ట్ అయ్యి లేదల్లా సెలెక్ట్ అయ్యి తిరుగుతూ ఉంది. అది తిరిగేటప్పుడు ఏదో పోవాలంటే కంట్రోల్ D కొట్టాలి. ఇక్కడ చూడండి, అది కంట్రోల్ D కొడితే సెలెక్ట్ అయినదంతా పోతుంది. ఓకే, ఇలా పెట్టేసుకోండి, చిన్నగా చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే ఓనర్ అయితే ఉంటాడు కాబట్టి ఆ ఓనర్ సిగ్నేచర్ ఇది ప్రతి ఐడి కార్డు మీద ఇట్లా సిగ్నేచర్ కాబట్టి ఉండాలి. కాబట్టి సిగ్నేచర్ అనేది మనం తెచ్చుకుందాం. ఓకేనా, ఈ సిగ్నేచర్కి ఏముంటుంది ఇక్కడ, నాకు చూసిన పాత ఐడి కార్డు మీద చీఫ్ ఎడిటర్. ఇలా ఎవరి సిగ్నేచర్ అంటే చీఫ్ ఎడిటర్. చీఫ్ ఎడిటర్ సిగ్నేచర్. ఈ చీఫ్ ఎడిటర్ అనే మనం నేమ్ కొట్టేసి చీఫ్ ఎడిటర్ సిగ్నేచర్ అనేది మధ్యలో ప్రతి ఐడి కార్డు మీద సిగ్నేచర్ ఇలా డిజిటల్ సిగ్నేచర్ లాగా ఇలా పెట్టేయాలి. ఓకేనా, వర్క్ ప్లేసు ఎక్కడదంటే సరే ఇక్కడ వర్క్ ప్లేస్ ఇచ్చుకోవాలి. వ్యాలిడిటీ అంటే మీరు ఎప్పటి వరకు ఇవ్వాలనుకుంటున్న వ్యాలిడిటీ అనేది వ్యాలిడిటీ ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఫోటో, ఇక ప్రతి ఫోటోకి ఇలాగనే ఈ టిప్ ఫైల్ సేవ్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ కొత్త ఐడి కార్డు వాళ్ళకి అందించేటప్పుడు ఇలాగ సేమ్ ప్రతి ఫోటో మార్చి ఫోటో పెట్టేయడం, ఫోటో మార్చి ఫోటో పెట్టేయడం. ఏటప్పుడు ఇలాంటి సైడ్ నుంచి ఇట్లా గీతలు ఇలా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫోటో వేరే ఐడి కార్డులకు ఇచ్చినప్పుడు ఫోటో జరగకుండా ఇలా ఈ లైన్స్ పెట్టుకుంటే మీరు కరెక్ట్గా ఏదైనా లైన్స్లో మళ్ళీ ఫోటో పెట్టవచ్చు అన్నట్టు, న్యూ ఫోటో పెట్టుకోవచ్చు అన్నట్టు. వాళ్ళకన్నా ఫోటో ఇవ్వాలనుకున్నప్పుడు ఏం లేదు, ఇక్కడ ఈ లైన్స్ మీద పట్టుకొని గుంజుకొచ్చి వస్తాయి. ఈ లైన్స్ ఇలా గుంజుకొచ్చుకొని ఇట్లా పెట్టుకుంటే వేరే వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చేటప్పుడు సేమ్ వాళ్ళు మన ఫోటో తెచ్చేసినప్పుడు వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ పెట్టడానికి అది పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎలా అయితే ఐడి కార్డు ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపించినారు. అంతే కొంచెం ఫార్మాట్లు వేరే ఉంటాయి. ఇప్పుడు స్కూల్ ఐడి కార్డుకు పైన ఇక్కడ రచన టైమ్స్ అన్న కాడ ఆ స్కూల్ టైటిల్ వస్తుంది. ఇక్కడ డైలీ న్యూస్ పేపర్ కాడ స్కూల్ అనేది మనకు సంబంధించిన వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఫోటో సేమ్ పేరు స్కూల్ ఏంటిది స్టూడెంట్ అది వస్తుంది. ఫోటో కింద ప్రెస్. ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు జర్నలిస్ట్ కార్డు చేసినాం కాబట్టి ఇది ఎలా చేసుకోవాలని చూపించిన. ఇప్పుడు స్కూల్ ఐడి కార్డుకు కూడా ఇంత ఏమున్నా చూడండి. స్కూల్ ఐడి కార్డుకు నేను కొన్ని ఇమేజ్ డౌన్లోడ్ చేసి పెట్టిన. ఇప్పుడు ఈ స్కూల్ ఐడి కార్డు ఉంది. ఈ స్కూల్ ఐడి కార్డు ఉంది. సేమ్ ఈ స్కూల్ ఐడి కార్డు కూడా ఇదే పెడతాము. ఆ స్కూల్ ప్లేయరు స్కూల్ లోగో ఏదో ఇట్లా ఐడెంటిటీ కార్డ్ అని పెట్టినామా, ఇలా దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే సేమ్ అలాగే మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా సరే స్కూల్ అయితే స్కూల్ది, కాలేజీ అయితే కాలేజీది ఇలా పెట్టుకొని కొట్టుకుంటే అయిపోతుంది. ఇలా పెట్టేస్తే అయిపోతుంది. స్కూల్ ఐడెంటిటీ కార్డు, కంపెనీ ఐడెంటిటీ కార్డు, దేని ఐడెంటిటీ కార్డు అంటే దాని ఐడెంటిటీ కార్డు మనం సేమ్ ఇలాగే డిజైన్ చేసుకునేది ఉంటుంది. ఈ డిజైన్స్ మాత్రం మీకు ఈ బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఇవ్వడం కావాలంటే మీకు మళ్ళీ నెట్లో దొరుకుతాయి. మీరు కొత్తగా తయారు చేయాలి, ఎక్కడ దొరుకుతాయి ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ చెప్పిన ఎట్లా టైప్ చేయాలని సెర్చ్ చేయాలని. సో ఇలా మీరు ఈ డిజైన్స్ మాత్రం ఇలా ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఇది ఉందా, ఇది వేరే వెరైటీ ఉంది కదా, ఇది మీకు నచ్చిన ఇది నచ్చుతుంది తీసుకెళ్ళిపోవడమే. కాపీ చేసుకున్నా, కొత్త డిజైన్ ఇది కాపీ చేసుకున్నా చూడండి, ఇలా పేస్ట్ చేసిన ఇలా వచ్చేసింది. నేను పాత పెట్టిన డిజైన్ డిలీట్ చేస్తున్నా. ఇది లేయర్, ఇది డిలీట్. ఇప్పుడు ఇది పెడతానా చూడండి, ఇలా ఇట్లా మీకు ఏం నచ్చితే అది తెచ్చుకోవచ్చు డిజైన్ అనేది. ఓకేనా, చూడండి ఇంకొంచెం చిన్న కదా, అలా అడ్జస్ట్ అయ్యేంత సైజ్ మనం పెట్టుకోవాలి. ఇలా మీకు ఏ లోగో నచ్చితే ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ అనేది తెచ్చుకొని పెట్టుకోవచ్చు.
కంట్రోల్ జెడ్ కొడితే వేయండి. ఇంకా కొత్త ఏ డిజైన్స్ అయినా సరే బ్యాక్గ్రౌండ్కి ఏమి ఇవ్వాలి, దీన్ని నేను బ్యాక్గ్రౌండ్కి ఇద్దాం అనుకుందాం. లైట్గా కొంచెం లైన్స్ లాగా ఉన్నది, దీన్ని బ్యాక్గ్రౌండ్కి ఇవ్వాలనుకుంటే ఏం చేద్దాము, సరే దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఫోటోషాప్కి వచ్చి కంట్రోల్ పేస్ట్ కొట్టేసిన. ఎట్టు కొడితే ఇంత పెద్దగా ఉన్నది, కంట్రోల్ టీ కొడితే అంత చూపిస్తుంది. దీంట్లో ఇలా చిన్నగా చేసుకున్నాం, ఇలా పొడుగులో పెట్టుకున్నాం. ఓకే ఎంటర్. చూడండి మనం తెచ్చుకున్న డిజైన్ ఇది. అంటే మనం ఇంతకుముందుకు బ్యాక్గ్రౌండ్ పెట్టి వైట్ ఉంది, చూడండి వైట్గా ఉంది. సో అలా కాకుండా ఏం చేసినామంటే కొత్త డిజైన్ తెచ్చుకున్నాం. కొత్త డిజైన్ తెచ్చుకొని బ్యాక్గ్రౌండ్కి వేసుకున్నాం. ఓన్లీ బ్యాక్గ్రౌండ్కు కొత్త డిజైన్ వేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం లైన్స్ లాగా అట్లా ఇట్లా అది ఏంటంటే మంచిగా కనబడుతుంది అన్నట్టు. ఇది మనకు చూడండి లైన్స్ లేనిది బ్యాక్గ్రౌండ్ వైట్ డిజైన్. ఇదో మనం లైన్స్ తెచ్చిపెట్టినాక కొంచెం ఏదో పెద్దగా డిజైన్ చేసినట్టు కనబడుతుంది అన్నట్టు. అట్లా ఇట్లా లైన్స్ ఒకటి ఇలా మీకు అవసరమైనట్టు ఉంచుకోవచ్చు, లేకపోతే ఇట్లా సైడ్కి పెట్టుకోవాలంటే సైడ్కి పెట్టుకోవచ్చు. ఏది మొత్తం వైట్ ఉండాలంటే వైటే ఉంచుకోవచ్చు. ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, అవసరం లేదనుకుంటే లేదు. ఇలా ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఐడి కార్డ్ డిజైన్ చేసుకునేది. మీ క్రియేటివిటీగా అంటే ఎట్లా చేయాలో మాత్రం నేను చూపెట్టినా, ఇక మీరు అది మీ ఐడియాస్ ప్రకారంగా ఏ లోగో పెట్టాలి, ఫోటో పెట్టాలి, దాని డీటెయిల్స్ ఏదో రాయాలి అనేది మాత్రం మీ క్రియేటివిటీ మీ ఆలోచన ప్రకారం డిజైన్ చేసుకోండి. ఫోటోషాప్లోనే ఈ వీటిలల్లో ఈ పేజ్ మేకర్లలో వర్డ్లల్లో వీటిలల్లో ఇట్లా క్రాప్ చేయలేం, కట్ చేయలేం, ఈ స్ట్రోకులు వేయలేం, ఈ సిగ్నేచర్లు వేయలేం, ఈ డిజైన్స్ పెట్టలేం. వాటిలలో ఫోటోషాప్లో మాత్రమే మనకి ఎట్లా అట్లా డిజైన్ చేసుకోవచ్చు. ఫోటోషాప్లో మాత్రమే ఇలా డిజైన్ చేసుకోండి. చూడండి కంట్రోల్ వేసి కొడుతున్నా, సేవ్ అయిపోయింది. సేవ్ అయినాక జేపీజీలో సేవ్ చేస్తున్నా, కంట్రోల్ షిఫ్ట్ ఎస్, సేవ్ యాజ్లో ఇక్కడ టిఫ్ బదులు జేపీజీ పెట్టుకున్నా, నేము నా పేరు పెట్టుకున్నా, సేవ్ క్వాలిటీ హైలో పెట్టినా. ఓకే ఇప్పుడు ఇది సేవ్ అయిపోయింది, ఇమేజ్ సేవ్ అయింది, ఏడెస్ డెస్క్టాప్లో సేవ్ అయింది. చూడండి ఉంటుంది రాజు కొత్త లోగో ఏడుంది, రిఫ్రెష్ చేసాం వచ్చేస్తుంది. ఇగో వచ్చేసింది ఐడి కార్డు. చూడండి ఇప్పుడు మనం డిజైన్ చేసిన ఐడి కార్డు ఇది కింద కనబడుతున్నాయి. చూడండి మనం డిజైన్ చేసిన ఐడి కార్డు ఇలా. మనం ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఏమి ఇచ్చుకున్నాం, ఇక్కడ వైట్ చూడండి, ఈ వైట్కు ఇటు సైడ్ మనం లైన్స్ లాగా ఇచ్చుకున్నాం, పైన లోగో పెట్టినాం, ఇది పెట్టినాం, నా ఫోటో, పేరు, డిజిగ్నేషన్, వర్క్ ప్లేస్, సిగ్నేచర్, ప్రెస్ కార్డు. ఖతం అయిపోయిందా? ఈజీగా ఇట్లాగే మనం ఫోటోషాప్లో ఐడి కార్డు డిజైన్ చేసుకోవచ్చు. ఏ రకమైన ఐడి కార్డు అయినా సరే ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్లో మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటా, క్లియర్గా చెప్తూనే ఉంటా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మాత్రం కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.